ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు చేస్తున్న ఆరోపణల నిరాధారణమైనవి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మొదటిసారి తన వాదనను అధికారికంగా నాంపల్లి కోర్టుకు వినిపించారు. ప్రభాకర్ రావు అరెస్టు సంబంధించి బెంజగుట్ట పోలీసులు వేసిన పిటిషన్పై న్యాయవాది సురేందర్ రావు ప్రభాకర్ రావు తరపున మెమో దాఖలు చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ సామాజిక వర్గమే అంతే రావులే రాష్ట్ర భద్రత కోసం పనిచేశారట. అబ్బో, రాష్ట్ర భద్రత కోసమా? కేసీఆర్ ఊడిగం చేయడానికి కేసీఆర్ సంకనాగడ పనిచేసినవా? సిగ్గుండాలి కొంచెమైనా. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారని పోలీసుల పిటిషన్. అది కూడా కరెక్టే కదా వాస్తవంగా. అసలు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందే, ఇమీడియట్గా గుంజుకు రావాల్సిందే దొంగ కొడుకుని వాస్తవం చెప్పాలంటే. పోలీసు వాళ్ళు కాబట్టి పోలీసులు ప్రాపర్గా చేసిర్రు. అప్పటి సీఎం సామాజిక వర్గం కావడంతోనే ప్రభాకర్ రావును 2016 నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలో తీసుకున్నారని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయేంత వరకు ఆయన కీలక పోస్టులు అనుభవించాలని పోలీసులు కోర్టులో వాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేలు చేసేందుకే ఆయన బృందం ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టి వారిని టార్గెట్ చేసి తనిఖీల పేరుతో నగదును జప్తు చేశారని కోర్టు దృష్టికి పోలీసులు పిటిషన్ ద్వారా తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన ఈ వాదనలపై నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. మరో నిందితుడు శ్రవణ్ కుమార్ సైతం తనపై అరెస్ట్ వారెంట్ ఇవ్వద్దని కోరాడు. అమెరికాలో తన సోదరి అనారోగ్యంగా చికిత్స పొందుతున్నానని, ఆమె కోలుకోగానే వస్తానని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో తన ఫోన్ నెంబర్, చిరునామాను న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. పోలీసులు నిందితులపై అరెస్ట్ వారెంట్ కోరడంతో విదేశాల్లో ఉన్న నిందితులు కలవరం మొదలైందని పోలీసు రాజవర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న వారి ఒత్తిడితోనే కేసులో పేరట. నువ్వు చేసిన సొక్కం పూస పనులని ఈయన ఎక్కడే, నేను అదే చెప్తాను, ఇట్లాంటి దొంగ నా కొడుకులను అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా ఉరిదీయాలి. వీళ్ళని వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అట్లా పాప అమాయకులను ఎంత పెద్దది ఇబ్బంది పెట్టినాడు ఈ దొంగన కొడుకులంతా. టాస్క్ ఫోర్స్ ఆ రాధాకిషన్రావు గారు వీళ్ళందరూ కలిసి ఎంత దారుణంగా అంటే పాపం మంచి సంసారాల్లో చిచ్చులు పెట్టి దొంగన కొడుకు అంతా మంచిగా బతుకుతున్న వాళ్ళ కుటుంబాలలో ఈరోజు పెద్ద ఎత్తున చిచ్చులు పెట్టి వాళ్ళను పాపం ఆత్మహత్యలు ప్రేరేపించుకోలేసారు. ఎన్ని కుటుంబాలు నాశనమయ్యో, ఎంతమంది బలైనరో. బయటికి చెప్పుకున్న వాళ్ళు, చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. కానీ ఇదే పేపర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇగో ఇక్కడ భుజంగరావు మామూలుడు కాదు, సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసే. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. ఈ కేసులో సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు చాలా కీలకమైన పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో వారిని గుర్తించి వారి ఫోన్లను ఆయన ట్యాప్ చేసినట్టు, వారి కాల్ డేటా, లొకేషన్స్ను ప్రతి నిమిషం మానిటర్ చేశారని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి చెందిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతినిధుల ఫోన్లను సైతం ఈ కేసులో తమ నజర్లో పెట్టుకున్నారని వెల్లడైంది. మిగతా నిందితులతో కలిసి భుజంగరావు చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లోకి దూరి వారి ప్రతి కదలికను రికార్డ్ చేసి వారిని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ దొంగన కొడుకులా వీళ్ళు పోలీసుల ముసుగులో రౌడీజం, గుండాయిజం అంతా వీళ్ళు చేసినటువంటి కథలు మామూలుగా కాదు వాస్తవం చెప్పాలంటే.